బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సచివాలయంలో సీఎం చంద్రబాబుతో ముగిసిన బిల్ గేట్స్ మీటింగ్. గంటన్నర పాటు అనేక అంశాలపై చర్చ జరిగింది. రియల్ టైం గవర్నెన్స్ పై సీఎం చంద్రబాబు బిల్ గేట్స్ కు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. విద్య, వైద్యం, ఆరోగ్యం, వ్యవసాయ రంగంలో గేట్స్ ఫౌండేషన్ పెట్టుబడులు పెట్టే విధంగా చర్చలు జరిగినట్లు సమాచారం. సీఎం చంద్రబాబుతో కలిసి వ్యవసాయ క్షేత్రం విజిట్ చేయనున్నారు బిల్ గేట్స్. భారత నౌకాదళం అత్యంత ప్రతిష్టాత్మకంగా సచివాలయంలో సీఎం చంద్రబాబుతో ముగిసిన బిల్ గేట్స్ మీటింగ్. గంటన్నర పాటు అనేక అంశాలపై చర్చ జరిగింది. రియల్ టైం గవర్నెన్స్ పై సీఎం చంద్రబాబు బిల్ గేట్స్ కు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. విద్య, వైద్యం, ఆరోగ్యం, వ్యవసాయం రంగాల్లో గేట్స్ ఫౌండేషన్ పెట్టుబడులు పెట్టే విధంగా చర్చలు జరిగినట్లు సమాచారం. సీఎం చంద్రబాబుతో కలిసి వ్యవసాయ క్షేత్రం విజిట్ చేయనున్నారు బిల్ గేట్స్. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. జగన్ కొద్దిసేపటి క్రితమే సీఎం చంద్రబాబుతో బిల్ గేట్స్ మీటింగ్ అనేది ముగిసింది. దాదాపు గంటన్నర పాటు కూడా ఈ భేటీ కొనసాగింది. మొదట బిల్ గేట్స్ రాగానే అవాజ్ మై ఫ్రెండ్ అంటూ కూడా చంద్రబాబుని చాలా ఆప్యాయంగా పలకరించారు. ఆప్యాయంగా పలకరించిన అనంతరం కూడా సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా బిల్ గేట్స్ కి స్వాగతం పలికారు. స్వాగతం పలికిన అనంతరం కూడా బిల్ గేట్స్ కి సంబంధించి పవన్ కళ్యాణ్ తో పాటు మిగిలిన మంత్రుల్ని అటు సీఎం చంద్రబాబు పరిచయం చేశారు. అయితే చాలా సుదీర్ఘంగా కీలకంగా అయితే ఈ మీటింగ్ జరిగిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఆర్జేటీఎస్ సంబంధించి కేంద్రం నుంచి పాలనలో ఉన్న టెక్నాలజీ వినియోగాన్ని బిల్ గేట్స్ పరిశీలించారు. అలాగే రియల్ టైం గవర్నెన్స్ ద్వారా సేవల్ని వేగవంతంగా అందిస్తున్న తీరు, ఫలితాలను బిల్ గేట్స్ కి సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా వివరించారు. దాని మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా చేశారని చెప్పుకోవచ్చు. ఇక అంతేకాకుండా డేటా లేక్ కావచ్చు, అదే 2.0 వాట్సాప్ గవర్నెన్స్, సంజీవని ప్రాజెక్టులకు సంబంధించి, దాంతోపాటు ప్రధానంగా ఇంటర్నేషనల్ లెవెల్లో రూపుదిద్దుకుంటున్న రాజధాని నిర్మాణానికి సంబంధించి అనేక అంశాల మీద ప్రత్యేకంగా బిల్ గేట్స్ చంద్రబాబుని అడిగి మరీ తెలుసుకున్నారు. ఆర్జీటీఎస్ లోని డిస్ప్లే వాల్స్ పై ప్రజెంటేషన్ అటు పరిశీలించారు. అంతేకాకుండా డేటా లేక్ ద్వారా అన్ని ప్రభుత్వ శాఖలను అనుసంధానం చేస్తూ పాలన చేస్తున్న దాని పరిపాలన గురించి సీఎం చంద్రబాబు బిల్ గేట్స్ వివరించారు. అంతేకాకుండా అవే 2.0 ద్వారా రియల్ టైంలో సమాచారాన్ని సేకరించి వేగంగా నిర్ణయాలు తీసుకున్నట్టు కూడా అటు సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు కావచ్చు, పాలసీల మీద ప్రజా అభిప్రాయంగా సేకరిస్తున్న తీరును బిల్ గేట్స్ పరిశీలించారు. పర్ఫార్మెన్స్ సంబంధించి కావచ్చు, ఇండికేటర్స్ ద్వారా జీడీపీఎస్ పెరుగుదల ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నట్టు సీఎం చంద్రబాబు బిల్ గేట్స్ ప్రత్యేకంగా చెప్పారు. ప్రాపర్టీ రికార్డుల కోసం ఎలాంటి భద్రతలు తీసుకుంటున్నారా అని కూడా బిల్ గేట్స్ ప్రత్యేకంగా అడిగి తెలుస్తున్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి సీఎం చంద్రబాబు ప్రాపర్టీ రికార్డ్స్ లో చాలా క్వాలిటీతో పాటు చాలా సెక్యూర్డ్ గా అయితే దాన్ని లేటెస్ట్ టెక్నాలజీ ఉపయోగించుకొని దాన్ని సేఫ్ గా ఉంచుతున్నట్టు కూడా బిల్ గేట్స్ కి వివరించారు. ఇక బ్లాక్ చైన్ టెక్నాలజీతో ల్యాండ్ రికార్డులను భద్రపరుస్తున్నామంటూ కూడా భూ రికార్డులకు సంబంధించి దాని మీద ఉండే క్యూఆర్ కోడ్ వంటి పారదర్శకంగా ఉండి అమలు చేస్తున్న అంశాల మీద ప్రత్యేకంగా సీఎం చంద్రబాబు బిల్ గేట్స్ వివరించారు. ఇక ట్యాక్స్ కలెక్షన్ కి సంబంధించిన ప్రక్రియ అద్భుతంగా ఉందని, కేసు జీఎస్టీ విధానంలో దేశంలో పన్నుల వసూలుకు సంబంధించి కావచ్చు గణనీయంగా ఆంధ్రప్రదేశ్ లో పెరిగింది. దానికి సంబంధించి ప్రత్యేకంగా బిల్ గేట్స్ కి సీఎం చంద్రబాబు వివరించారు. అలాగే గేట్స్ ఫౌండేషన్ అనేది చిత్తూరులో సంజీవని ప్రాజెక్ట్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. దానికి సంబంధించి బిల్ గేట్స్ ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు. బ్లడ్ ప్రెషర్ కి సంబంధించి కావచ్చు, డయాబెటీస్ కి సంబంధించి ఎలాంటి పరీక్షలు నిర్వహిస్తున్నారు ఇక్కడ అనే దాని మీద ప్రత్యేకంగా బిల్ గేట్స్ అమలు చేస్తున్నారు. సీఎం చంద్రబాబు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు చాలా ఆసక్తి పరిమాణం అని చెప్పుకోవచ్చు. ఇది కుప్పంలో అమలు చేస్తున్న సంజీవని ప్రాజెక్టు సంబంధించి చాలా చక్కగా ఉందంటూ కూడా సీఎం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత బిల్ గేట్స్ సీఎం చంద్రబాబు పనితీరుని కూడా మెచ్చుకున్నారని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ ఏదైతే ఏఐ లాంటి వినియోగంలో ప్రజా ఆరోగ్య సేవలకు సంబంధించి కావచ్చు,
వాటిలో అమలు చేస్తున్న టెక్నాలజీకి సంబంధించి ప్రత్యేకంగా వివరించారు. దాన్ని సీఎం చంద్రబాబు వివరించిన తర్వాత బిల్ గేట్స్ దాన్ని పనితీరును కూడా ఎక్సలెంట్ గా చేస్తున్నారంటూ కూడా అభినందించారు. ఇంకా అంతేకాకుండా ప్రజా రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించి ప్రత్యేకంగా చాలా శ్రద్ధగా బిల్ గేట్స్ వివరించారు. దాదాపు 50,000 ఎకరాల్లో అమరావతి రాజధాని నిర్మాణం జరుగుతుంది. ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఇక్కడ హంగులతో అయితే దాని నిర్మాణం జరుగుతుంది. దానికి సంబంధించి వచ్చే 3 ఏళ్లలోనే పూర్తి స్థాయిలో దాన్ని పూర్తి చేయడానికి ప్రత్యేకంగా ఒక రూట్ మ్యాప్ ను కావచ్చు, ప్రత్యేకంగా దానికి సంబంధించిన నిధులను కేటాయించారు. దానికి సంబంధించిన అంశాలు మొత్తంగా కూడా బిల్ గేట్స్ కి సీఎం చంద్రబాబు దగ్గరుండి ఎక్స్ప్లెయిన్ చేశారు. అంతేకాకుండా రాజధాని నిర్మాణంతో పాటు ప్రధానంగా అమరావతిలో 30% గ్రీన్ బ్లూ ప్రణాళికను అమలు చేస్తారు. పొల్యూషన్ సంబంధించి చాలా తక్కువ నమోదయ్యే విధంగా కూడా ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది. దానికి సంబంధించి సీఎం చంద్రబాబు వివరించారు. అంటే పొల్యూషన్ సంబంధించి కావచ్చు, ప్రతి అంశాన్ని చాలా సుదీర్ఘంగా చాలా శ్రద్ధగా సీఎం చంద్రబాబు పనిచేస్తున్నారు. దానికి సంబంధించిన పనితీరు మొత్తాన్ని బిల్ గేట్స్ అన్ని వివరాలని అడిగి తెలుసుకున్నారు. రాజధాని నిర్మాణానికి సంబంధించిన అంశాలు, అలాగే రాబోయే రోజుల్లో క్వాంటమ్ వ్యాలీకి సంబంధించిన అంశాల మీద కూడా చర్చ జరిగింది. అంటే ఐటీ హబ్ గా అమరావతి రాబోయే రోజుల్లో అభివృద్ధి చెందే విధంగా, అలాగే విద్య, వైద్యం, ఆరోగ్యం వంటి రంగాల్లో గేట్స్ ఫౌండేషన్ అనేది మరింత పెట్టుబడులు పెట్టే విధంగా కూడా చర్చలు జరిగినాయని చెప్పుకోవచ్చు. దాదాపు 1.5 గంటల పాటు ఈ చర్చలు జరిగిన అనంతరం కూడా ఉండవల్లిలో వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించడానికి అటు సీఎం చంద్రబాబు, బిల్ గేట్స్ కూడా ప్రత్యేకంగా వెళ్లారు. ఎందుకంటే వ్యవసాయ రంగంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అదే అనేక మార్పులను తీసుకొచ్చింది. అటు డ్రోన్ల వినియోగం కావచ్చు, ఏఐ లాంటి టెక్నాలజీతో రైతులకి వ్యవసాయ పనులు అనేది చాలా ఈజీగా అయ్యి పెట్టుబడి కావచ్చు, పంట దిగుబడికి సంబంధించి ఎక్కువ వచ్చే విధంగా కూడా కొన్ని సుదీర్ఘమైన మార్పులు చేశారు. దాన్ని ప్రత్యేకంగా బిల్ గేట్స్ తో సీఎం చంద్రబాబు మరి కాసేపట్లో విజిట్ అయితే చేయబోతున్నారు. దాదాపు 1.5 గంటల పాటు సీఎం చంద్రబాబుతో బిల్ గేట్స్ మీటింగ్ అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. మధ్యాహ్నం లంచ్ తర్వాత ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్ళబోతున్నారు. ఢిల్లీలో ఏదైతే సమ్మిట్ జరుగుతుందో ఆ సమ్మిట్ కి సంబంధించి ఢిల్లీలో బిల్ గేట్స్ పార్టిసిపేట్ చేస్తారు. దాదాపు 16వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు కూడా భారతదేశంలో బిల్ గేట్స్ పర్యటన అయితే కొనసాగుతుంది. తొలి రోజు అమరావతిలో పర్యటించడం, అటు అమరావతి ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందడంలో చాలా కీలక మీటింగ్ అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. గగన. రైట్ రాజేష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.